పెహల్గాం దాడిపై దర్యాప్తులో కీలక అంశాలను నిర్ధారించింది ఎన్ఐఏ. ఈ మేరకు 25 మంది ప్రత్యక్ష సాక్షుల స్టేట్మెంట్ను రికార్డు చేసింది. ఉగ్రవాదుల ఫోటోలు, వీడియోలపై సమగ్రంగా విశ్లేషిస్తోంది. ఉత్తరాది రాష్ట్రాలకు ఐఎండీ రెడ్ అలర్ట్ జారీ చేసింది. 2 రోజుల పాటు అధిక ఉష్ణోగ్రతలుంటాయని ఢిల్లీ, హర్యానా, రాజస్థాన్, గుజరాత్కు హెచ్చరికలు జారీ చేసింది. మరో 6 రోజుల పాటు వడగాలులుంటాయని స్పష్టం చేసింది. కాంగ్రెస్ నేతలపై గరమయ్యారు ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్. కొందరు పాకిస్తాన్కు మద్దతుగా మాట్లాడారని ఆయన తప్పుపట్టారు. పాక్పై అంత ప్రేమ ఉంటే ఆ దేశానికి వెళ్లిపోండని ఫైర్ అయ్యారు. ప్రధాని నరేంద్ర మోడీ అమరావతి పర్యటన ఏర్పాట్లపై మంత్రులు సమావేశమయ్యారు. మంత్రులు నారాయణ, అనగాని సత్యప్రసాద్తో పాటు పలువురు ఉన్నత స్థాయి అధికారులు పాల్గొని ఏర్పాట్లపై చర్చించారు. ప్రధాని సభకు వచ్చే ప్రజలకు అవసరమైన తాగునీరు, తగిన ఆహారం ఏర్పాటు చేయాలని క్లియర్ ఆదేశాలిచ్చారు. మే 1వ తేదీన ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆత్మకూరులో పర్యటించనున్నారు. ఈ నేపథ్యంలో కలెక్టర్ ఆనంద్ అధికారులతో ఏర్పాట్లపై చర్చించారు. పూర్తి స్థాయి కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లపై అధికారులకు తగిన ఆదేశాలిచ్చారు ఆయన. వివిధ జిల్లాల అధ్యక్షులతో సమావేశమయ్యారు వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి. ఏపీలో ప్రస్తుత రాజకీయ పరిస్థితులు, భవిష్య కార్యాచరణపై ముఖ్య నేతలతో ఆయన చర్చించారు. ప్రతి విషయంలో ప్రజలకు అండగా నిలబడాలని ఆయన సూచించారు. సైదాపురంలోని వివిధ క్వార్జ్ గనులలో విజిలెన్స్ అధికారులు తనిఖీలు చేశారు. అయితే రాజకీయ ఒత్తిళ్లతో విజిలెన్స్ బృందం తూతూ మంత్రంగా పని చేసినట్లు తెలుస్తుంది. విజిలెన్స్ బృందం వ్యవహారంపై సర్వత్రా విమర్శలు వస్తున్నాయి. ఇసుక అక్రమాలకు అధికార పార్టీ నాయకులే అండదండలు అందిస్తున్నారు. దీన్ దయాళ్ నగర్ లో భారీ వాహనాలతో తెలుగుదేశం పార్టీకి చెందిన నేతలే ఇష్టారాజ్యంగా ఇసుకను తవ్వేస్తున్నారు. సమాచారం తెలుసుకున్న నుడా చైర్మన్ కోటంరెడ్డి శ్రీనివాసరెడ్డి అక్కడికి చేరుకుని అడ్డుకోవడం నెల్లూరు జిల్లాలో చర్చనీయాంశంగా మారింది.